ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే దేవుడు భూమిలో చెట్లు పొట్లు ఏమి లేవు, కానీ దేవుడు ఒకసారి వచ్చి చూసాడు. ఈ భూమిని అందంగా చేద్దామని అనుకున్నాడు. 5 రోజులు సమయం తీసుకొని భూమి మొత్తాన్ని చెట్లు పొత్తులతో, పురుగు పుత్ర, జంతువులు, పక్షులు అన్నీ తయారు చేసి, సముద్రాన్ని తయారు చేసాడు, కాలువల్ని తయారు చేశాడు, అన్నీ తయారు చేశాడు. ఇప్పుడు మరి ఇవన్నిటికి కాపలాగా ఉండాలిగా. ఒక ఏబేలు అనే ఒక తాత కూడా ఉంది, దానికి కూడా కాపలాగా కావాలని ఒక మట్టిని తీసుకొని బొమ్మగా చేసి ఊరాడు. అది దానికి ప్రాణం వచ్చి ఆదాము అనే పేరు పెట్టాడు ఆ బొమ్మకి. మనల్ని మనుషులుగా తయారు చేసింది ఆ రోజు నుంచే. ఇప్పుడు ఆదాము రోజు కాపలా కాస్తున్నాడు. యెహోవా కూడా వచ్చి రోజు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి ఒక రోజు ఆదాము రాత్రి ఏబేలు తోటలో మంచి నిద్ర పెడుతున్నాడు. అప్పుడు ఆదాము పక్కది ఎముకను తీసుకొని యెహోవా స్త్రీగా తయారు చేశాడు. దాని పేరు అవ్వ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆదాముకి ఈ పక్కది ఎముక తీసాడు, మరి అక్కడ నొప్పి ఉంటుంది కదా, దానికి ఒకటి తయారు చేశాడు, పిండి పెట్టేశాడు. అది తనకి ఏం తెలియదు, ఎందుకంటే రాత్రిగా తీసింది. ఆదాముకి ఏం తెలియదు. అవ్వడేమో తయారు చేసి తన పక్కన పడుకోబెట్టాడు యెహోవా. తర్వాత ఆదాము మార్నింగ్ లెగ్స్ చూస్తే పక్కన ఒక ఆమె పడుకొని ఉంది, ఆమె పేరు అవ్వ అని తనకు తెలియదు. తర్వాత యెహోవా దిగు వచ్చి తనకు మొత్తం చెప్పాడు. తనకు అప్పుడు తెలిసింది. నెక్స్ట్ ఇంకా చాలా ఉంది, కానీ ఇంకా మనకి టైం లేదు. వచ్చేసరి మొత్తం నేర్చుకుంటాం. ఈ శాతం ఇది ముగించేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్.